నమస్తే శివ ఓం. నేను మీ సుమన్ టీవీ డాక్టర్ విశేష్ రెడ్డి. వెల్కమ్ టు బిలియనీర్ క్లబ్. 100 కోట్ల క్లబ్కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ మన శత్రు దేశమైనటువంటి చైనా గురించి మనం చెప్పుకోబోతున్నాం. దేశము శత్రు దేశమైనా అందులో ఉన్న మంచిని మనము అభినందించకపోతే అది తప్పవుతుంది. అక్కడ ఉన్నటువంటిది ఏంటంటే రీసెంట్గా అంటే 2018 నుంచే దీని మీద ప్రయోగాలు మొదలుపెట్టారు. అలాగే సక్సెస్ఫుల్గా అది ఇప్పుడు రన్ అవుతుంది. దీన్ని రైల్ బస్ అని చెప్తున్నాం. రైల్ బస్ వాటి గురించి ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అని అంటే, డీజిల్ రేట్లు నాకు గుర్తున్నంత వరకు 2000 దగ్గర 6 or 7 ఆ టైంలో 50 రూపాయలు 40 రూపాయలకు డీజిల్ వచ్చింది. అంతకుముందు గుర్తుంటే 20 రూపీస్ పెట్రోలే 10 రూపాయలు 16 రూపాయలకు వచ్చేది. నేను 10th క్లాస్ అంటే 1990లో, అంటే జస్ట్ 20 ఇయర్స్ బ్యాక్, 30 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి రేట్లు ఇప్పుడు చూస్తే వాటికి 10 టైమ్స్, 10 రెట్లు, 5 రెట్లు, 6 రెట్లు అలా పెరగడం అనేది జరుగుతుంది. సో ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ యొక్క ఖర్చును తగ్గించుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది గవర్నమెంట్స్కి. అక్కడ మనము ఒక చిన్న కంపారిజేషన్ త్రూ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి రైల్ బస్ అనేది మనం చూసుకుంటే, దట్టు ఎలక్ట్రిక్ రైల్ బస్ అన్నట్టు. బస్సు చూసాము, రైలు చూసాము. రైల్ బస్ అని అంటే బస్సే రైల్ లాగా ఒకదాని వెనక ఒకటి వెళ్తూ ఉంటుంది అని అంటే, ఒకదాని వెనక ఒకటి పెట్టెలు మాదిరిగా వెళ్తూ ఉంటుంది. వాటి కోసం సపరేట్ ట్రాక్స్ ఉంటాయి. మీరు కలకత్తాలో అట్లా చూసుంటారు, ట్రైన్ రోడ్డు మీదనే వెళ్తుంటుంది. అలాంటిది ఏంటంటే, అయితే అక్కడ పట్టీల మీద వెళ్తుంటుంది, ఇక్కడ పట్టీ లేని ట్రైన్స్ ఉంటాయి. అంటే పట్టీ ఉండదు, బస్సు ఒకదానికొకటి వెళ్తుంటుంది. స్పెషల్ రూట్స్ వీటికి ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎందుకు దీని గురించి మనం మాట్లాడుకోవాలని అంటే, ఇందాక చెప్పుకున్నట్లు ట్రాన్స్పోర్ట్లో ప్రధానంగా మనకు ఖర్చు తీసుకొచ్చేది ఫ్యూయల్ అని అంటే వాటికి వాడే ఇంధనం, అలాగే మెయింటెనెన్స్ అన్నట్టు. సో ఈ రెండు ప్రక్రియలు మనం చూస్తే వీటిని తగ్గించుకోవడానికి చైనా రైల్ బస్ అనేది తీసుకొని వచ్చింది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేసింది అని అంటే, రీసెర్చ్ ఎన్నో సంవత్సరాల నుంచి మొదలుపెట్టింది, కానీ 2018లో స్టార్ట్ చేసింది. రైల్ బస్సులు నడుపుతుంది, ఇప్పుడు కూడా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉంది. వీటిలో మనం చూసుకుంటున్నట్లయితే ఇక్కడ ఈ ఒక్క రైల్ బస్లో 3 నుంచి 4 వరకు రైలు పెట్టెల మాదిరి డబ్బీలు ఒకదాని వెనక ఒకటి ఉంటాయి, బస్సులే ఉంటాయి. ఇది 300 వరకు ప్యాసింజర్ను అకామిడేట్ చేయగలుగుతుంది. ఇది దాంట్లో ఉన్నటువంటి బ్యూటీ. 300 మందిని అకామిడేట్ చేయగలుగుతుంది. కంపారేటివ్లు మన బస్సులు, సిటీ బస్సులు చూసుకుంటే, మనం ఇవి సిటీలో మాత్రమే నడుస్తున్నాయి ప్రస్తుతానికి. కాబట్టి సిటీ బస్సుతో మనం కంపేర్ చేసుకుంటే, సిటీ బస్సులో మ్యాక్సిమం అంటే ఒక 50 మెంబర్స్ మాత్రం మనం అది కంఫర్టబుల్గా జర్నీ చేయవచ్చు. ఇక్కడ అటువంటివి 6 బస్సులు అయితేనే ఒక రైలు బస్సు అవుతుంది. అది మనం ఇక్కడ క్యాల్కులేషన్ కోసం మీకు చెప్తున్నాను. సో ఈ రకంగా అన్నట్టు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా ఉందా చైనాలోనంటే ఇది రైల్ బస్తోనే వస్తుంది. రైల్ బస్, ఎలక్ట్రిక్ రైల్ బస్. కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ రైల్ బస్లో 10 నిమిషాలకు ఇది ఛార్జ్ అవుతుంది. మీరు అనుకోవచ్చు ఛార్జింగ్ అని అంటే, ఇప్పుడు మీ అందరికీ కార్లు ఉన్నాయి, 300 కిలోమీటర్లు జర్నీ చేసేదానికి పెడుతుంటే దగ్గర వాళ్ళకు 2 అవర్స్ 3 అవర్స్ ఒక్కోసారి 5 అవర్స్ ఛార్జింగ్ చేయవలసి వస్తుంది. కాబట్టి అది ఒక డ్రాబ్యాక్గా కనపడుతుంది అందరికీ. ఫాస్ట్ ఛార్జింగ్ మీద ఎన్నో ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి, తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రమాదాలు లేకుండా. సో ఇక్కడ ఏంటనంటే ద వండర్ బ్యూటీ ఏంటనంటే, 25 కిలోమీటర్స్ రన్ అవుతుంది ఈ రైల్ బస్. ఒకసారి ఛార్జ్ చేస్తే వాటిని 10 నిమిషాల్లో ఛార్జ్ చేయొచ్చు. 10 నిమిషాలంటే ఎంత అండి? మనము ఒక బస్ స్టాప్లో బస్సు ఒక నిలబడినంత సమయం అని మనం చెప్పుకోవచ్చు. సో అది ఇక్కడ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద రైల్ బస్ ఎలక్ట్రిక్ అన్నట్టు. సో 10 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. ఒకసారి ఛార్జ్ అయిన తర్వాత దాదాపుగా 25 కిలోమీటర్స్ వరకు నాన్ స్టాప్గా రన్ అవుతుంది. 25 కిలోమీటర్ల వరకు కంటిన్యూగా రన్ అవుతుంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి బ్యూటీ. వాటికి అయ్యే ఖర్చు, ఎలక్ట్రిక్ ఖర్చు చూసుకుంటే మనం ఈ 25 కిలోమీటర్లకు 10 నిమిషాలు ఛార్జింగ్ అవ్వడానికి దాదాపుగా అంటే మ్యాక్సిమం చూసుకుంటే 1000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంటే 1000 రూపాయలు ఎంతమందికి? 300 మందికి 25 కిలోమీటర్లు ఇక్కడ 1000 రూపీస్ అనేది కావడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కరికి దాదాపుగా 3 రూపీస్ 30 పైసా, 3 రూపాయల 30 పైసలతో వాళ్ళు 25 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు. మన వైపు వద్దాం అంటే, ఇప్పుడు హైదరాబాద్లో మనం నడిపే బస్సులతో మనం కంపేర్ చేసి చూసుకుందాం. ఒక బస్సులో మనం అనుకున్నాం కదా, కంఫర్టబుల్గా అంటే ఒక 50 మెంబర్స్ 50+ ట్రావెల్ చేసుకోవచ్చు. దాని మైలేజ్ విషయానికి వస్తే, డీజిల్ బస్సులే ఉన్నాయన్నీ, మైలేజ్ విషయానికి వస్తే
కనీసము 5 నుంచి 6 లీటర్ల కంటే 6 అంటే 1 లీటర్ పెట్రోల్కి 5 నుంచి 6 కిలోమీటర్ల కంటే ఎక్కువగా మైలేజ్ ఇచ్చే బస్సులు తక్కువ. బెస్ట్ అని అంటే 6 మైలేజ్ అనుకుందాం. సో అలాగా 25 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి అని అంటే కనీసం 5 లీటర్లు 6 లీటర్లు మనకి ఇక్కడ ఏం కావాలి, డీజిల్ కావాలి అని అంటే 500 నుంచి 600 రూపాయలు ఖర్చు అవుతుంది 25 కిలోమీటర్లకు కేవలం 50 మందిని తీసుకెళ్ళడానికి. అక్కడ 300 మందిని 25 కిలోమీటర్లు 1000 రూపాయల ఖర్చుతో తీసుకెళ్తున్నాం. అంటే వీటికంటే డబల్ ఖర్చు, అంటే ఇక్కడ 500 అవుతుంది, అక్కడ 1000 రూపాయలు అవుతుంది. కానీ పర్సంటేజ్ ఎంత, 50 మందిని 100 మందిని తీసుకెళ్తే అక్కడ ఏం పెద్ద మనం గొప్పగా చెప్పుకోవాల్సింది లేదు. కానీ ఏమవుతుంది, అక్కడ 300 మెంబర్స్ని తీసుకెళ్తున్నారు. కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇక్కడ చూసుకుంటే 10 రూపాయలు పడుతుంది ఒక్కొక్కరికి 25 కిలోమీటర్స్ ఈ ఛార్జ్తో రన్ అవ్వాలనంటే. అక్కడ వచ్చేసి 3 రూపీస్ చేంజ్ పడుతుంది. ఒక్కొక్క కిలోమీటర్కు ఎలక్ట్రిక్ బస్ ఛార్జ్ వచ్చేసి 13 పైసలు పడుతుంది బస్ ఛార్జెస్ అన్నట్టు బస్కి. కాబట్టి ఇది చాలా వండర్ఫుల్ థింగ్ అన్నట్టు. సో గవర్నమెంట్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అనేది చూసుకుందాం. దానికంటే ముందు ఎలక్ట్రిక్ రైలు బస్సు కేవలం ఖర్చు తక్కువకే కాదు, వాటి మీద ఇప్పుడు యాక్యురేట్ ప్రెసిషన్ అనేది తీసుకొచ్చి డ్రైవర్స్ లేకుండా నడపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వీటిలో కరెక్ట్గా వాటి లైన్తో కింద అన్ని సెన్సర్స్ ఉంటాయి, కెమెరాస్ ఉంటాయి వాటికి. ఎందుకంటే 3-4 డబ్బీలు అని చెప్తున్నాం ఫస్ట్ పోయిన, అది ఇక్కడ ట్రాఫిక్లో చాలా ఇబ్బందులు కలగజేస్తుంది. కాబట్టి వాటికి అప్లై చేసినటువంటి రోడ్స్ ప్రిసిషన్ ఎంత కరెక్ట్గా ప్రిసిషన్గా వెళ్తాయి అని అంటే 1 ఇంచ్ అటు ఇటుకు కాకుండా వాటికి తయారు చేసినటువంటి మార్జిన్లో అవి కరెక్ట్గా వెళ్తున్నాయి అని అంటే ఈ వీటిలో ఇక్కడ టెక్నాలజీ అనేది కూడా ముందు ఇంకా ఇంప్రూవ్ చేసేదానికే ఎక్కువగా వాళ్ళు చేస్తున్నారు. దాన్ని ఫుల్ ఆటోమేషన్, ఇన్ ఫ్యూచర్లో ఫుల్ ఆటోమేషన్లో వచ్చేస్తుంది అని అంటే డ్రైవర్ లెస్గా కూడా, ప్లస్ కంప్లీట్ యాక్యురేట్ ప్రెసిషన్లో వెళ్తాయి అన్నట్టు. అప్పుడు ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా ఉంటుంది. అది ఇక్కడ అడ్వాంటేజెస్ మనం చూసుకుంటే ఇక్కడ చూస్తే ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే నాకు నచ్చిన అడ్వాంటేజ్ పొల్యూషన్ ఉండదు. ఇందాక మనం గత వీడియోలో మనం చెప్పుకున్నాం, ఢిల్లీలో కళ్ళు నలుపుతున్నారు జనాలు అని అంటే నార్మల్గా ఎక్కడ ఇంట్లో కూర్చుంటే కూడా వాళ్ళకి ఆ పొల్యూషన్ అనేది ఎఫెక్ట్ వచ్చి కళ్ళు మంటలు తీస్తున్నాయి, చర్మం ఎండిపోతుంది. బికాజ్ ఆఫ్ హై కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ యొక్క పొల్యూషన్తో. అది ఉండదు, పొల్యూషన్ తగ్గిపోతుంది. రెండవది నాట్ ఓన్లీ ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ కూడా తగ్గిపోతుంది. హారన్స్గా ఈ సౌండ్స్ కానీ కర్బన ఉద్గారాలు తగ్గిపోతాయి. వీటితో మనం నేచర్ను మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇక మూడవది మనం చూసుకున్నట్లయితే మెయింటెనెన్స్ చాలా తక్కువ. ఎందుకంటే డీజిల్ వెహికల్కి మెయింటెనెన్స్ చాలా వస్తుంది. పెట్రోల్ వెహికల్ ఎందుకు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు అని అంటే, కార్లు ఏదైనా వెహికల్ చూసుకుంటే 4 వీలర్స్, దాని మెయింటెనెన్స్ అనేది అంత ఉంటుంది. కాబట్టి ఆ మెయింటెనెన్స్ కలుపుకుంటే ఈ 10 రూపాయలు ఒక్కొక్క ప్యాసింజర్ కాస్త ఇంకొక 4 రూపాయలు 5 రూపాయలు పెరగవచ్చు, అంత మెయింటెనెన్స్ రావచ్చు డీజిల్ వెహికల్స్కి. ప్లస్ తొందరగా బోరుకు వస్తాయి. బోరుకు అని అంటే ఇంజన్ త్వరగా ఇది బోరుకు వస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే 300 మెంబర్స్ను 1000 రూపీస్తో 25 కిలోమీటర్లు తీసుకెళ్ళడానికి ఈ ఎలక్ట్రిక్ బస్సులో అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నది 50 మెంబర్స్ని 500 రూపీస్తో 25 కిలోమీటర్స్ తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ చూస్తే మనకు 10 రూపీస్ పడుతుంది పర్ పర్సన్, అక్కడ చూస్తే 3 రూపీస్ 30 పైసా పడుతుంది దాదాపుగా 25 కిలోమీటర్స్కి. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి తేడా. సో దీనికి మనం ఏం చెప్పబోతున్నాము అని అంటే, ఖర్చు తగ్గించుకోవడం అనేది చాలా వరకు, అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా వరకు డీజిల్ వెహికల్స్ను బ్యాన్ చేసే దిశగా అడుగులు వేస్తుంది. కేవలం ట్రాన్స్పోర్ట్కు మాత్రమే అని అంటే వస్తువులను ట్రాన్స్పోర్ట్ చేసేదానికి మాత్రమే డీజిల్ను పెడుతూ ఉంది. డీజిల్ రేటు పెంచడం కూడా ఇది ఒక కారణం అనేది ఇంటర్నల్ వర్గాల ద్వారా తెలుస్తుంది. అంటే డీజిల్ రేట్ ఎందుకు పెంచడం, ఆ బండ్లు ఆపేసి పెట్రోల్ను తీసుకోవాలి, అప్పుడు పొల్యూషను తగ్గిపోతుంది, మెయింటెనెన్స్ తగ్గిపోతుంది అని చెప్పేసి. అలాగే ఫోకస్డ్ ఆన్ ద మనం ఇప్పుడు రీసెంట్గా మనకు పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ప్లస్ కాశ్మీర్లో కూడా ఎక్కువగా ఈ బ్యాటరీస్ తయారు చేసే ముడి పదార్థాలు కొన్ని లిథియం లాంటివి దొరుకుతున్నాయి. అవి రీసెంట్గా కనుక్కోవడం మన అదృష్టం, లేకపోతే ఇదంతా పాకిస్తాన్ వాడు తీసుకోవడం అడ్వాంటేజ్. కాబట్టి ఇప్పుడు కాశ్మీర్ భారతదేశంలో భాగమైంది కాబట్టి మనం బ్యాటరీలు అతి తక్కువగా మనం తయారు చేసుకోగలుగుతాం. ఇప్పటికీ బ్యాటరీలని నేను ఎంత చెప్పినా బ్యాటరీలు చాలా కాస్ట్ అవుతున్నాయి. ఎందుకనంటే వాటిని తయారు కావాల్సిన ముడి పదార్థం, రీఛార్జ్ అవ్వడానికి, ఛార్జింగ్ చేయడానికి ఉండే బ్యాటరీలో ముడి పదార్థం ఏదైతే ఉంటుందో
అది కాస్ట్ పడుతుంది, ఇంపోర్టింగ్ కాస్ట్ అన్నట్టు. వేరే దేశాల నుంచి తెచ్చుకొని తయారు చేసుకోవాలి. అదే ఇక్కడే దొరికింది అనుకోండి 50% ప్రైస్ కట్ ఆఫ్ అయిపోతుంది, ప్లస్ ఇక్కడ ఉన్న లేబర్కే పని దొరుకుతుంది, ఆ ట్యాక్స్ లేదన్నా మనకు మిగిలిపోతాయి. ఇన్ని రకాల అడ్వాంటేజ్ ఉంటాయి. కాబట్టి దీంతో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఎందుకనంటే ఈ బ్యాటరీలను మనం ఇక్కడే తయారు చేసుకొని నడుపుకోవడం ద్వారా పొల్యూషన్ను మనము, ప్రకృతిని మనం కాపాడుకోగలుగుతాము. అట్ ద సేమ్ టైం ఏదైతే ఈ అరబ్ కంట్రీస్ యొక్క డామినేషన్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ పొగరు ఏదైతే ఉంటుందో, మనం రీసెంట్గా చూసాము ఖతార్లో మన నేవీ ఆఫీసర్లని అన్యాయంగా వాళ్ళు ఉరి తీయడానికి రెడీ అయ్యారు. ఆ బలుపు ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందని అంటే అక్కడ ఉన్నటువంటి ఆయిల్ బావుల నుంచి వస్తుంది. అసలు ఆయిల్ కొనేవాడే తగ్గిపోతే అప్పుడు వాడు కాళ్ళ బేరానికి వస్తాడు. ఇది నా కళ అండి. ఎప్పుడైతే ఆయిల్ బావులు కొనేవాడు లేకుండా కొనండ్రా బాబు అని బ్యారల్ రేట్ను $5 $1 తీసుకొని రావాలనేది కళ. అలా వచ్చింది అనుకోండి మనం సక్సెస్ అయినట్లు లెక్క. అప్పుడు వాళ్ళ పొగరు అణిచిపోతుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా వాళ్ళు కరెక్ట్గా ఉంటారు. ప్రతి ఒక్క దేశానికి ఇంకొక దేశానికి మంచి సంబంధాలు ఉండాలనంటే అక్కడ వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలి, పని చేయించుకొని పనికి తగిన జీతాలు కరెక్ట్గా ఇవ్వాలి. ఇప్పుడు అది కూడా లేదు. వాళ్ళు చూసే పద్ధతి కానీ, కొంతమంది వచ్చి చెప్తుంటారు, కొన్ని మీడియా ముందర చెప్పడం కూడా బాగుండదు. అటువంటి ఘోరమైన అవమానాలు అనేది వాళ్ళకి అక్కడ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ వంట చేయడానికి పోయిన వాళ్ళు, ఇంట్లో పని చేయడానికి పోయిన వాళ్ళు పశువుల కన్నా హీనంగా చూస్తారంట అక్కడ. కాబట్టి ఇవన్నీ తగ్గాలి, వాడికి ఆ బలుపు పొగరు దించాలి అని అంటే కంపల్సరిగా మనము లోకల్గా బ్యాటరీ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ని వాడాలి. పెట్రోల్ డీజిల్ను మనము టోటల్గా దేశంలో ఉన్నటువంటి వాటిని తగ్గించుకుంటే మంచిది. ప్లస్ ఇంకొక లెక్కల ద్వారా తెలిసింది ఏంటంటే మన మెజారిటీ ఆఫ్ ద డబ్బు ఎక్కువగా దేనికి ఖర్చు అవుతుందని అంటే ఈ వీటికి ఖర్చు అవుతుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్, ఇంటికి వెళ్ళాలన్నా, ఆఫీస్కి వెళ్ళాలన్నా అందరికీ 2 వీలర్స్ 4 వీలర్స్ ఉన్నాయి. దాంట్లో పెట్రోల్ పోయాల్సిందే, తిరగాలందే, ఆ పెట్రోల్ వాడి దగ్గర కొనాల్సిందే. కాబట్టి వీటికి ప్రత్యామ్నాయ మార్గాలు మనం వెతుకుతూనే ఉన్నాము. త్వరలో ఆ ప్రత్యామ్నాయ మార్గాలన్నీ సక్సెస్ అయ్యి ఇంటింటికి ఒక బ్యాటరీ కారు, బ్యాటరీ వెహికల్, అది కూడా సేఫ్ ప్రికాషన్స్తో వస్తే మాత్రం డెఫినెట్గా ఈ అరబ్ కంట్రీస్ మెడల్ వంచినట్లే, మనం సక్సెస్ సాధించినట్లే. కాబట్టి అలాగా ఇక్కడ ఈ కంపారిజేషన్ ఏంటంటే చైనాతో కంపేర్ చేసుకోవడము కేవలం ఈ బస్సు రన్ చేస్తున్న రైల్ బస్ అనే కాన్సెప్ట్ ద్వారా. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఇండియాలో కూడా అప్లై చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు, అలాగే ఇందులో ఉన్నటువంటి మెంబర్షిప్ వివరాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, వీటిలో కంపెనీతో BAP బిజినెస్ అసోసియేట్ పార్ట్నర్గా జాయిన్ అయ్యి వీటిని ముందుకు తీసుకెళ్లాలనుకునే వాళ్ళు, అలాగే ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునే వాళ్ళు, అంటే ఇందులో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు, వాటి వివరాల కోసము కింద కనపడిన నంబర్లకు వీఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, వీఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ BAP బిజినెస్ అసోసియేట్ పార్ట్నర్ అని మీరు మెసేజ్ పెట్టినట్లయితే వాళ్ళందరికీ ఒక జూమ్ మీటింగ్ ద్వారా ఈ డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. శివోం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.